హంగ్ కార్పొరేషన్ మున్సిపాలిటీలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒక కార్పొరేషన్ 6 మున్సిపాలిటీలు దక్కించుకునేలా వ్యూహాలు రచిస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన చోట్ల పట్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గెలిచిన అభ్యర్థులను ఇప్పటికే క్యాంప్కు తరలించారు. ఇతర పార్టీల నుంచి మద్దతు కావాల్సిన చోట తీసుకుని మరో చోట మద్దతిచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్తో పాటు రాయికల్, మెట్పల్లి, ఆదిలాబాద్, నారాయణపేట్ మున్సిపాలిటీలపై బీజేపీ దృష్టి పెట్టింది. కామారెడ్డి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లోనూ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ చేజారకుండా బీజేపీ పావులు కదుపుతోంది. కరీంనగర్ కార్పొరేషన్లో 66 స్థానాలకు గాను బీజేపీ 30, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, ఏఐఎఫ్బి 2, ఇండిపెండెంట్ 8 మంది గెలిచారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 34. ఇందుకోసం ఇతర పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా తామే మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇక రాయికల్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 గెలిచారు. ఇక్కడ కూడా మున్సిపాలిటీ దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మెట్పల్లి 26 స్థానాలకు బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, స్వతంత్ర అభ్యర్థులు 4 గెలుపొందారు. కామారెడ్డి 49 సీట్లకు బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 10, 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇక ఆదిలాబాద్లో 49 స్థానాలకు బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్లు 11 మంది గెలిచారు. నారాయణపేటలో 24 స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఇండిపెండెంట్లు 2 ఉన్నారు. ఇక ఖానాపూర్లో 12 డివిజన్లకు గాను బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 ఉన్నారు. వీటితో పాటు జన్నారం, జమ్మికుంట, నర్సాపూర్ మున్సిపాలిటీల్లోనూ బీజేపీ 4 చొప్పున అభ్యర్థులు గెలుపొందారు. ఇక కాగజ్ నగర్లో బీజేపీ గెలిచిన 5 స్థానాలు కీలకంగా మారాయి. మెదక్లో 2, అమరచింతలో 3 స్థానాలు కూడా ఆ మున్సిపాలిటీలో కీలకంగా మారాయి. ఈ మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఇతర పార్టీల నుంచి మద్దతు కావాల్సిన చోట తీసుకుని మరో చోట మద్దతిచ్చే అంశంపై చర్చిస్తోంది. వీలైనన్ని స్థానాలు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది.